సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. సో ఈరోజు మనకి మరొక అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో ప్రజెంట్ మన సమ్మర్లో ఉన్నాం, ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటాం. సో బయటకు వెళ్ళినప్పుడు రకరకాల డస్ట్, అదేవిధంగా ధూళి ఇదంతా ఫేస్ మీద పడుతుందన్నమాట అండి. సో పడినప్పుడు మనకి చిరాకు అనేది అనిపిస్తుందండి. సో ఇటువంటప్పుడు మన ఫేస్కి వాడవలసింది ఫేస్ వాష్ అనమాట అండి. సోప్ అనేది వాడకూడదు. సోప్ అనేది ఎందువల్ల వాడకూడదంటే చర్మం అనేది హార్డ్గా ఉంటుందండి. అదే ఫేస్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ వాష్ అనేది వాడాలి. ఈ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే, సో ఎందుకు వాడాలి అంటే ముందుగా మనకి డస్ట్, పొల్యూషను, చెమట, ఆయిల్, జర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఫేస్ మీద కలెక్ట్ అవుతాయండి. కేవలం నీటితో కడిగితే పైన మాత్రమే క్లీన్ అవుతుందన్నమాట అండి. అదే ఫేస్ వాష్ అయితే స్కిన్లో ఏం చేస్తుందంటే డట్, అదేవిధంగా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి ఫేస్ని మనకి ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట అండి. సో అదే ఈ ఫేస్ వాష్ వాడకపోతే ఏమవుతుందంటే ఇది మనకి పింపుల్స్కి దారితీస్తుంది అనమాట అండి. మనకి ఆయిల్ డస్ట్ పోర్స్లోని అవేంటంటే ఈ ఆయిల్ అనేది మనకి చిన్న చిన్న హోల్స్లో బ్లాక్ అవుతుంది అనమాట అండి. దాంతో మనకి పింపుల్స్ కింద స్టార్ట్ అవుతాయండి. అదేవిధంగా ఫేస్ వాష్ వాడకపోతే ఏమవుతుందంటే ఫేస్ డల్గా కనిపిస్తుందండి. మనకి ఒక స్కిన్పై ఒక దట్ట లేయర్ అనేది ఉండిపోతుంది అనమాట అండి. ఆ లేయర్ అనేది ఉండిపోవడం వల్ల ఏంటంటే మనకి గ్లో అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి చెమట, పొల్యూషన్ వల్ల బ్యాక్టీరియా పెరిగి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రావచ్చు అనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే జర్మ్స్ పెరిగే అవకాశం అనేది మనకు ఉందన్నమాట. అదేవిధంగా మనకి సమ్మర్లో ఏమవుతుందంటే ఫేస్ ఆయిల్గా మారుతుందండి. ఎందుకు మారుతుందంటే ఎక్సెస్ ఆయిల్ వల్ల అనమాట అండి. సో ఎందుకు వాడాలి అంటే ఒక ఉదాహరణ చూసుకుంటే మనకి ఒక బైక్ ఉందండి మన దగ్గర. రోజు క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే బండికి డస్ట్ పడుతుందండి, షైన్ తగ్గుతుందండి. అదేవిధంగా పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. సేమ్ అదేవిధంగా మన ఫేస్కి కూడా రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే దట్ అంటే మురికి పెరిగిపోతుందండి. అదేవిధంగా గ్లో తగ్గుతుందన్నమాట అండి. దీంతో పాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయన్నమాట అండి. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం ఫేస్ వాష్ అనేది వాడాలన్నమాట అండి. సో ఉదాహరణ చూసుకుంటే మనం ప్రతిరోజు స్నానం చేస్తామండి. అలాగే ఫేస్కి కూడా క్లీనింగ్ కోసం మనకి ఈ ఫేస్ వాష్ అనేది అవసరం అనమాట అండి. మనకి ఎటువంటి ఫేస్ వాష్ ఉన్నాయంటే వెస్టేజ్లో మంచి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. ఈ ఫేస్ వాష్ వంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే స్కిన్ని ఫ్రెష్గా, అదేవిధంగా క్లీన్గా ఉంచడానికి మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట అండి. సో ఇందులో మనకి జనరల్గా వాడే ఫేస్ వాష్ వచ్చేసరికి తక్కువ కాస్ట్లో ఎజ్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అండి. సో మనకి ఫేస్ వాష్ కనుక చూసుకున్నట్లయితే మనకి 245 రూపీస్ ఎంఆర్పి పడుతుందండి. 175 రూపీస్కి మనకి ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. సో ఎజ్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ బెనిఫిట్స్ అండి. సో ఇది వాడడం వల్ల మనకి ఫేస్ డీప్ క్లీన్ అవుతుందండి. అంటే రోజంతా ఫేస్ మీద ఉండే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, చెమట కానీ, ఈ ఎక్సెస్ ఆయిల్ కానీ వాటిని క్లీన్ చేయడంలో సహాయపడుతుందండి. అదేవిధంగా పింపుల్స్, బ్లెమిష్ తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి స్కిన్ పోర్స్ క్లీన్గా ఉంచడంలో సహాయపడడంతో ఏమవుతుందంటే పింపుల్స్ వచ్చే అవకాశం అనేది తగ్గుతుందండి. సో ఇంకొకటి ఏంటంటే స్కిన్ డ్రై కాకుండా మాయిశ్చర్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. మనకి ఈ ఫేస్ వాష్లో చూసుకుంటే మాయిశ్చరైజింగ్ బెడ్స్ ఉంటాయండి. అదేవిధంగా విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది, విటమిన్ B5 కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ని సాఫ్ట్గా ఫీల్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయన్నమాట అండి. అంటే మనకి స్కిన్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా మనకి సమ్మర్లో ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట అండి.
సో ఎండాకాలంలో ఏమవుతుందంటే ఆయిల్ స్కిన్కి స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. అదే ఫేస్ వాష్ వాడితే ఏమవుతుందంటే ఫేస్ అనేది ఫ్రెష్గా క్లీన్గా అనిపిస్తుందండి. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది నీమ్ అండ్ క్యారెట్ ఆయిల్ మనకి బేస్ అయ్యి ఉంటుందన్నమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది క్లెన్జింగ్ అవుతుందండి. అదేవిధంగా ఫ్రెష్నెస్కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా డైలీ యూజ్కి అండి, అంటే ప్రతిరోజు ఉపయోగించే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రోడక్ట్, మనకి మంచి ప్రోడక్ట్గా ఉపయోగపడుతుందండి. అంటే వాడక ముందు వాడిన తర్వాత మనకి అపీరెన్స్ అనేది చాలా తేడా అనేది ఉంటుందన్నమాట అండి. సో ఉదాహరణ అండి, మన షర్ట్కి డైలీ వాష్ చేయకపోతే ఏమవుతుందంటే మురికి అనేది చేరి షర్ట్ అనేది డల్గా మారుతుందండి. అలాగే మన ఫేస్కి కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేయకపోతే ఆయిల్ మరక కానీ డస్ట్ కానీ చేరి ఏమవుతుందంటే పింపుల్స్, అదేవిధంగా డల్ అయిపోతుంది అనమాట, డల్నెస్ వస్తుంది అనమాట. సో ఎలా వాడాలి అంటే, సో ఈ ఉదాహరణ చెప్పినట్టుగా మనం ప్రతిరోజు ఫేస్ వాష్ అనేది వాడాలండి. సో ఎలా వాడాలంటే ముందుగా నీటితో మనం తడి చేయాలండి. తర్వాత ఫేస్ వాష్ తీసుకొని ఒక నిమిషం పాటు ఫేస్ మీద మసాజ్ చేయాలి. తర్వాత క్లీన్ వాటర్తో వాష్ చేయాలన్నమాట అండి. సో డేకి 2 సార్లు మనం వాడితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అండి. సో అదేవిధంగా మన దగ్గర ఉన్న ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ ట్రూమన్ ఫేస్ వాష్ అండి. సో పర్సనల్గా కూడా నేను వాడుతున్నానండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుందండి ట్రూమన్ ఫేస్ వాష్. సో ఈ ట్రూమన్ ఫేస్ రూపాయలు అండి, DP 230 అండి. సో ఎక్సలెంట్ ఫేస్ వాష్ అనమాట అండి. అంటే ఇది వాడిన తర్వాత మన ఫేసే అన్నట్టుగా ఉన్నాయండి, మన ప్రొడక్ట్స్ అంత ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అండి. సో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది మనకి డీప్ క్లెన్జింగ్ సపోర్ట్ అండి. మనకి ఫేస్ మీద ఉన్న డస్ట్, పొల్యూషను, స్వెట్, చెమట, ఎక్సెస్ ఆయిల్ వీటిని క్లీన్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది అనమాట అండి ట్రూమన్ ఫేస్ వాష్. అదేవిధంగా డెడ్ స్కిన్ రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట అండి, అంటే మృత కణాలు. సో ఇందులో మనకి ఎక్స్ప్లోజింగ్ ఏజెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ డెడ్ సెల్ రిమూవ్ అయ్యిందో మనకి ఫేస్ అనేది ఫ్రెష్గా కనిపిస్తుందండి. అదేవిధంగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి యూజ్ఫుల్ అనమాట అండి. సో ఇందులో మనకి కొన్ని రకాల కెమికల్స్ అనేవి లైట్ తక్కువగా ఉంటాయండి. ఈ ఎస్టర్స్ ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లాగ్డ్ పోర్స్, అంటే గ్రూప్గా ఉన్న మూసికిపోయిన కణాలని, ఆయిల్ని క్లీన్ చేయడంలో సహాయపడతాయి అన్నమాట. అదేవిధంగా సమ్మర్లో ఆయిల్ స్కిన్ ఉన్నవారు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రూమన్ ఫేస్ వాష్. సో దీంట్లో పాటుగా న్యూరిషింగ్ ఇంగ్రీడియంట్స్, న్యూరిషింగ్ అంటే పోషణ అనమాట అండి, మనకి చర్మానికి పోషణ ఇచ్చేవండి. ఇందులో మనకి విచ్ హజాల్, అలోవెరా, హనీ, నోషన్ ఇవి ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ని ఫ్రెష్గా, అదేవిధంగా న్యూరిస్డ్ ఫీల్ ఇవ్వడంలో సపోర్ట్ చేస్తాయన్నమాట. సో ఈ ఫేస్ వాష్ అనేది మెన్స్ డైలీ గ్రూమింగ్కి బాగా సపోర్ట్ అవుతుందన్నమాట. అంటే రోజు బయట తిరిగే వాళ్ళు, ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి, స్వెట్టింగ్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి ఫేస్ క్లీన్గా మరియు యాక్టివ్ ఫీల్ ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ ఫేస్ వాష్ అనేది ఓన్లీ జెంట్స్కి అనమాట అండి. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఎవరైనా వాడుకోవచ్చు అనమాట అండి. సో అదేవిధంగా సమ్మర్ ఫ్రెష్నెస్ అండి. సో ఎండాకాలంలో ఎక్కువగా మనకి స్వెట్ వస్తుంది, అదేవిధంగా డస్ట్ ఎక్కువగా సెటిల్ అవుతుంది అనమాట అండి. ఈ ఫేస్ వాష్ని మనం ఫేస్ని క్లీన్ చేసి రిఫ్రెషింగ్ ఫీల్ ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఫేస్ వాష్. సో ఎగ్జాంపుల్, ఒక బైక్ని రెగ్యులర్గా సర్వీస్ చేస్తే స్మూత్గా క్లీన్గా ఉంటుందండి. అదేవిధంగా మన ఫేస్ను కూడా రెగ్యులర్గా క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ దట్ అనేది రిమూవ్ అవుతుంది, మన ఫేస్ అనేది ఫ్రెష్గా కనిపిస్తుందండి, చూడడానికి అందంగా ఉంటుంది. సో ఎలా వాడాలి అంటే దీన్ని ఫేస్ని నీటితో తడి చేయాలి, కొద్దిగా ఫేస్ వాష్ తీసుకొని మసాజ్ చేయాలండి. సో తర్వాత క్లీన్ వాటర్తో వాష్ చేయాలి. సో డేకి 2 సార్లు వాడితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. సో మనకి డౌట్ ఉంటుంది, కొంతమంది మనం సజెస్ట్ చేయగానే మీకు బయట కూడా ఫేస్ వాష్లు ఉంటాయండి అంటారు. సో అటువంటి వాళ్ళకి మనం ఏమివ్వాలంటే మన వెస్టేజ్లో దొరికే ఫేస్ వాష్లు అన్నీ కూడా న్యాచురల్ సపోర్ట్ ఇంగ్రీడియంట్స్ అండి. సో బయట ఫేస్ వాష్లో మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి, అదేవిధంగా స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, అంటే ఎక్కువ స్మెల్ ఉంటుందండి.
అదేవిధంగా హార్స్ ఫోమ్ ఏజెంట్స్ అంటే ఎక్కువ నొరగ వచ్చే ఉంటాయన్నమాట అండి బయటవి. అవి ఎక్కువగా కెమికల్స్ అండి, ఎక్కువ స్మెల్, ఎక్కువ నొరగ వస్తుందండి బయటది. అదే మన ఫేస్ వాష్లో చూసుకున్నట్లయితే అలోవెరా అనేది ఉంటుందండి, నీమ్ ఉంటుంది, హనీ అనేది ఉంటుంది, విచ్ హజాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్, అంటే చర్మానికి హాని చేయవన్నమాట అండి, చర్మానికి ఫ్రెండ్లీగా ఉంటాయి. దీనివల్ల జెంటల్ సపోర్ట్ ఇవ్వచ్చు, అంటే స్మూత్గా ఉంటుంది అనమాట, ఎపీరియన్స్లో తేడా ఉంటుంది. రెండోది క్లీన్ మాత్రమే కాదు, కేర్ కూడా. మనకి బయట ఫేస్ వాష్లు చూసుకుంటే ఆయిల్ని రిమూవ్ చేస్తాయండి, స్కిన్ని డ్రై చేస్తాయి అన్నమాట అండి, పొడి చేస్తాయి. ఈ డ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట, చాలా ఇబ్బంది అవుతుందండి. కానీ మన వెస్టేజ్ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే ఈ డర్ట్ అండ్ ఆయిల్ క్లీన్ చేయడంతో పాటు స్కిన్కి ఫ్రెష్నెస్ ఇస్తుందండి. అదేవిధంగా సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయడంలో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బయట సమ్మర్కి ఫీల్డ్ వర్క్ వెళ్తున్నామండి, సో దీనికి బెటర్ సపోర్ట్గా మన ఈ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట అండి. సో మనమే కాదండి, బయట ఎవరైతే సమ్మర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చండి. సో రోజంతా ఏమవుతుందంటే డస్ట్ పడుతుంది, పొల్యూషన్ అనేది ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుందండి, చెమట, బైక్ మీద తిరుగుతూ ఉంటారండి, అందువల్ల వాళ్ళ ఫేస్ డల్ అవుతుందండి. అదే మన వెస్టేజ్ ఫేస్ వాష్ ఇవ్వడం వల్ల డీప్ క్లెన్జింగ్ సపోర్ట్ అనేది ఉంటుందండి, వాళ్ళకి ఒక ప్రెస్ ఫీల్ ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ స్కిన్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. నెక్స్ట్ జెంటల్ ఫీల్ అండి. సో కొన్ని మార్కెట్ ప్రొడక్ట్స్ బయట చూసుకుంటే ఎక్కువగా నొరగనిస్తాయండి ఫోమ్, కానీ ఏమవుతుందంటే స్కిన్కి ఇరిటేషన్ వస్తుందన్నమాట. కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే మైల్డ్ ఫీల్ ఇవ్వడానికి రూపొందించబడ్డాయి అనమాట. అంటే ఒకసారి వాడితే పదే పదే వాడాలని అనిపించే అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి మనకి. ఉదాహరణ చూసుకున్నట్లయితే మన ప్లేట్ ఉందండి, భోజనం చేసే ప్లేట్, కేవలం నీటితో వాష్ చేస్తే ఆయిల్ పూర్తిగా పోదండి. అలాగే స్ట్రాంగ్ కెమికల్స్తో వాష్ చేస్తే ప్లేట్ సైన్ పోవచ్చు అనమాట. అంటే క్లీన్ కూడా కావాలి, డ్యామేజ్ కూడా కాకూడదు. అంటే మన ఫేస్ని ఒక ప్లేట్తో కంపేర్ చేస్తే క్లీన్ అవ్వాలండి, అంటే బయటికి వాడితే వాష్ అవుతుంది కానీ ఆయిల్ పోదన్నమాట అండి. సో అదేవిధంగా డ్యామేజ్ అవుతుంది బయట ఫేస్ వాష్ వల్ల. అలాగే మన ఫేస్ కూడా డట్ రిమూవ్ అవ్వాలండి, కానీ స్కిన్ హెల్తీగా ఉండాలన్నమాట అండి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే అంటే బయటివి కేవలం ఫోమ్ నొరగ మాత్రమే ఇస్తాయండి, అదేవిధంగా డేంజర్గా ఉంటాయి. అదే మన వెస్టేజ్ ఫేస్ వాష్ వాడినట్లయితే స్కిన్ క్లీన్గా ఉండి ప్రెస్ కాన్ఫిడెన్స్ రావడం కూడా మనకి జరుగుతుంది అనమాట. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనకి ఈ ఫేస్ వాష్ అన్నమాట అండి. సో అదేవిధంగా సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకి దీన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఈ ప్రొటెక్ట్ చేయడానికి మనకి సన్ స్క్రీన్స్ అనేవి ఉపయోగపడతాయండి. సో సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటే మనకి ఎండాకాలం అండి, సూర్యుని నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. ఈ సన్ స్క్రీన్ అనేది ఏమవుతుందంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేసి సన్ డ్యామేజ్ నుంచి కాపాడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఈ సన్ స్క్రీన్ సో ముందుగా ఎందుకు వాడాలనేది మనం తెలుసుకుందామండి. సో ఈ సన్ స్క్రీన్ అనేది మనకు వాడకపోతే ఏమవుతుందంటే సూర్యుడి యూవీ రేస్ నేరుగా స్కిన్ మీద పడడం వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా ట్యానింగ్ ఎక్కువ అవుతుందండి, ఎండలో తిరిగితే ఏమవుతుందంటే ఫేస్ డార్క్ అవ్వడం, అన్ఈవెన్ స్కిన్ టోన్, అంటే ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా, అంటే చర్మం అనేది ఒకే కలర్ అనేది ఉండదండి, బ్లాక్గా అవ్వడం, ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా సన్ బర్న్ రావచ్చండి, అంటే ఈ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి చర్మం మీద మంట వస్తుందండి. కొంతమందికి చర్మం ఏమవుతుందంటే రెడ్నెస్, ఎర్రగా మారుతుందండి, బర్నింగ్ సెన్సేషన్ అండి, అంటే మంట వస్తుందండి, ఇచ్చింగ్ వస్తుందండి, దురద వస్తుందండి, స్కిన్ డల్లగా కనిపిస్తుందండి. ఎక్కువ హీటు సన్లైట్ వల్ల గ్లో తగ్గి మనకి ఫేస్ అనేది టైర్డ్గా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా స్కిన్ త్వరగా ఏజనింగ్ అవ్వచ్చు, అంటే మనకి చూడడానికి స్కిన్ బాగుండదు అనమాట, యవ్వనంగా కాకుండా ముసలతనంగా అనిపిస్తుందండి. లాంగ్ టర్మ్గా రింకిల్స్, ముడతలు ఉంటాయండి. ఫైన్ లైన్స్, అంటే చర్మం మీద లైన్స్ల కింద మనకి గీతల్లా ఉంటుంది. లూజ్ స్కిన్ త్వరగా వస్తుందండి, అంటే మనకి స్కిన్ అనేది లూజ్ అవుతుంది అనమాట, సో టైట్గా కాకుండా.
సో అదేవిధంగా స్కిన్ అనేది డ్రై అవుతుందండి. ఈ సన్ హీట్ వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ తగ్గి, అంటే మన స్కిన్లో ఉన్న వాటర్ అనేది తగ్గి స్కిన్ రఫ్గా మరియు డ్రైగా అనేది మారవచ్చు అనమాట అండి. సో ఏ విధంగా అంటే బైక్ని ఎప్పుడు ఎండలో పెడితే ఏమవుతుందంటే కలర్ ఫేడ్ అవుతుందండి, కలర్ పోతుంది, షైన్ తగ్గుతుంది. అలాగే సన్ స్క్రీన్ లేకుండా స్కిన్, మన చర్మం లేదా పేస్ ఎండలో ఉంటే ఏమవుతుందంటే ట్యానింగ్, డల్నెస్, డ్యామేజ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ సన్ స్క్రీన్ అనేది వాడాలండి. అయితే ఈ సన్ స్క్రీన్ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ ట్యానింగ్ తగ్గించడంలో సపోర్ట్ చేస్తుందండి. అంటే ఎండలో ఎక్కువసేపు ఉంటే స్కిన్ అనేది డార్క్ అవుతుంది అనమాట. సో సన్ స్క్రీన్ ట్యానింగ్ తగ్గించడంలో సహాయపడుతుందండి. అదేవిధంగా సన్ బర్న్ నుంచి ప్రొటెక్షన్. కొంతమందికి స్కిన్ రెడ్నెస్, బర్నింగ్ సెన్సేషన్, అంటే చర్మం ఎర్రగా అవడం, అదేవిధంగా బర్నింగ్ సెన్సేషన్ అంటే స్కిన్ అనేది మంట రావడం, ఇరిటేషన్, దురద వస్తాయి అన్నమాట అండి. సో ఈ సన్ స్క్రీన్ వాడడం వల్ల ఇవి మనకి తగ్గుతాయండి. అదేవిధంగా స్కిన్ గ్లో మెయింటైన్ చేస్తుందండి. యూవీ రేస్ వల్ల స్కిన్ డల్గా మారవచ్చండి. రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే స్కిన్ హెల్దీ లుక్ మెయింటైన్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ప్రీ మెచ్యూర్ ఏజింగ్. మనకి ఎక్కువ సన్లైట్ వల్ల రింకిల్స్, ముడతలు వస్తాయండి, లైన్స్ త్వరగా వస్తాయి. ఈ సన్ స్క్రీన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏజింగ్ స్లో చేయడంలో సహాయపడుతుంది అనమాట. అదేవిధంగా ప్రీ మెచ్యూర్ ఏజింగ్ తగ్గడంలో హెల్ప్ అవుతుందండి. ఎక్కువగా సన్లైట్ వల్ల ఏమవుతుందంటే ముడతలు, లైన్స్ అనేవి వస్తాయండి. ఇది మనకి తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సమ్మర్లో అవుట్డోర్, అంటే బయటకు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారండి, ఫీల్డ్ వర్క్ కానీ, ట్రావెలింగ్ కానీ, బైక్ రైడింగ్. సో అటువంటి వాళ్ళకి సన్ స్క్రీన్ వాడడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఒక ఉదాహరణ చూసుకుంటే మన ఇల్లు ఉందండి, ఇంటికి పైకప్పు లేకపోతే ఏమవుతుందంటే వేడి అనేది నేరుగా లోపలికి వస్తుందండి. అలాగే సన్ స్క్రీన్, మనకి ఫేస్ మీద సన్ స్క్రీన్ లేకపోతే ఏంటంటే సన్ రేస్ అనేది డైరెక్ట్గా స్కిన్ మీద పడతాయి అన్నమాట. సో సన్ స్క్రీన్ అంటే స్కిన్కి ఒక షీల్డ్, అంటే ఒక ప్రొటెక్షన్, ఒక లేయర్ లాంటిది అనమాట అండి. సో అందువల్ల ప్రతి ఒక్కరు అనేది వాడాలండి. సో ఎప్పుడు వాడాలంటే మనం బయటికి వెళ్ళడానికి ముందు 15 నుంచి 20 నిమిషాల ముందు దీన్ని అప్లై చేయాలండి. ఫేస్, నెక్, హ్యాండ్స్ పై కూడా మనం వాడచ్చు. ఎక్కువ బయట ఉంటే 2-3 అవర్స్కి కంపల్సరిగా ఎక్కువగా వాడాలన్నమాట అండి. సో ఇందులో ద బెస్ట్ ఏదైనా ఉందంటే మన వెస్టేజ్ సన్ స్క్రీన్స్ అండి. ఈ వెస్టేజ్ సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ అవుట్డోర్ ప్రొడక్షన్, అంటే బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి. స్కిన్ కేర్ రొటీన్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అండి మనకి ఈ ప్రొడక్ట్స్. సో ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నది మనం చూసుకుందాం. అయితే దీనికన్నా ముందు ఒక చిన్న ఉదాహరణ అనేది చూద్దాం. మనం బయటకు వెళ్తే అంబ్రెల్లా, అంటే ఒక గొడుగు, హీట్ నుంచి ఎలా కాపాడుతుందో, ప్రొటెక్ట్ చేస్తుందో, అలాగే సన్ స్క్రీన్ స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట అండి. సో మన దగ్గర దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటే ఈ ఎస్పీఎఫ్ అనేది ఉందండి. సో ఎస్పీఎఫ్ అంటే ఏంటంటే ఈ ఎండలో ఎంతసేపు ఉంటామో, సో కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి ఎస్పీఎఫ్ అనేది ఉంటుందన్నమాట, ఎస్పీఎఫ్ నెంబర్. ఈ ఎస్పీఎఫ్ నెంబర్ పెరిగే కొలది సన్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఏంటి ఎస్పీఎఫ్ అంటే స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట అండి ఎస్పీఎఫ్ అంటే. సో ఈ స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే సన్ స్క్రీన్ ఎంతవరకు సన్ రేస్ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ చూపిస్తుందో చెప్పే నెంబర్నే ఎస్పీఎఫ్ నెంబర్ అంటామండి. సో మనకి సింపుల్గా చెప్పాలంటే ఎస్పీఎఫ్ 15 ఉందండి. ఇదేంటంటే కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుందండి, అంటే డైలీ లైట్ యూజ్కి సూటబుల్, అంటే కొంతవరకు మాత్రమే వస్తుందండి. అదే ఎస్పీఎఫ్ 30 తీసుకుంటే మంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో అవుట్డోర్ వర్క్, బయట ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన దగ్గర 40+ కూడా ఉందండి. ఇది ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుందండి, అంటే ఎక్కువసేపు ఎండలో ఉండే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఒక ఉదాహరణ చూసుకుంటే చిన్న గొడుగు చూసుకుంటే కొంత ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుందండి. అలాగే మనకి ఎస్పీఎఫ్ 15, 30 ఉపయోగపడుతుందండి. పెద్ద గొడుగు చూసుకుంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో ఎస్పీఎఫ్ నెంబర్ చిన్నదైతే దాని యొక్క ప్రొటెక్షన్ తక్కువ అండి. ఎస్పీఎఫ్ నెంబర్ పెద్దదైతే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ అనమాట అండి. సో ఇందులో మనకి ఎస్పీఎఫ్ 50 కూడా ఉందండి. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ ఎస్పీఎఫ్ 15 అనేది బేసిక్ డైలీ కేర్, అంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. 30 అనేది అవుట్డోర్ ప్రొడక్షన్, బయట వర్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. 40+ అంటే సమ్మర్లో ఖచ్చితంగా వాడవలసింది 40+, 50+ వాడాలి.
సో ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉందని ఒక్కసారి వేసుకుంటే రోజు మొత్తం సరిపోతుందని మనం భ్రమలో ఉండకూడదు అనమాట. సో ఎక్కువసేపు బయట ఉంటే మన సన్ స్క్రీన్ని 2-3 అవర్స్కి ఒకసారి రీఅప్లై అనేది చేయాలన్నమాట. సో ఈ రీఅప్లై చేయడం వల్ల మనకి ఎక్సలెంట్గా ప్రొడక్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇందులో SPF 15 అనేది నార్మల్గా వర్క్ చేస్తే 30 అనేది మీడియం ప్రొటెక్షన్, 40 అనేది స్ట్రాంగ్ సన్ ప్రొటెక్షన్. సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయని ఒకసారి చూద్దామండి. సో ముందుగా మనకి SPF 15+ అని, సో మనకి ఈ 15+ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే సో లైట్నింగ్ క్రీమ్ అంటామండి. ఇది మనకి 535 రూపీస్ ప్రోడక్ట్. మనకి వెస్టేజ్ కంపెనీలో ఐడి ఉండడం వల్ల 375 రూపీస్కే మనకి కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ 15+ అనేది ఇది మనకి డైలీ హైడ్రేషన్, లైట్ సన్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఇది సూటబుల్ అయిన లైట్నింగ్ క్రీమ్ అనమాట అండి. సో డైలీ హోమ్ యూజ్కి సూటబుల్, అంటే ఎవరైతే ఆఫీస్లో ఉంటారో ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట అండి. లైట్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట అండి. స్కిన్ హైడ్రేషన్ సపోర్ట్, అదేవిధంగా స్కిన్ డల్నెస్ను తగ్గించడంలో సహాయపడుతుంది అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. ఇవి స్కిన్కి సపోర్ట్ చేస్తాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే స్కిన్ మీద డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఎవరు వాడాలంటే ఎక్కువగా ఇండోర్లో ఉండేవారు, అంటే ఎక్కువగా ఇంట్లో ఉండేవారు, ఆఫీస్లో ఉండేవాళ్ళు, మార్నింగ్ ఈవినింగ్ బయటకు వెళ్ళేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డైలీ ప్రతిరోజు క్రీమ్ వాడాలి, లైట్ సన్ స్క్రీన్ కోరుకునే వాళ్ళకి మనం ఈ SPF 15+ అనేది సజెస్ట్ చేయాలండి. సో ఇంకొక ప్రోడక్ట్ ఉందండి SPF 30+. సో ఈ SPF 30+ మనకు చూసుకున్నట్లయితే 355 రూపీస్ ప్రోడక్ట్ అండి, మనకి 250 రూపీస్కే వస్తుంది అనమాట అండి. సో అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది ఎవరికి సజెస్ట్ చేయాలి? ఇది మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ అండి, అంటే ఎవరైతే బయట పనిచేస్తారో ఇండియన్ సమ్మర్ కండిషన్స్ కోసం రూపొందించబడిన బ్యాలెన్స్డ్ సన్ స్క్రీన్ అండి. అంటే ఇది వరకు మనకి ఇండియన్ సమ్మర్ అంటే చాలా తక్కువ హీట్ ఉండేదండి, కానీ ఇప్పుడు సమ్మర్ మనకి టెంపరేచర్ చాలా బాగా ఎక్కువ ఉంటుందండి. సో ఇది కూడా మనకి ప్రొటెక్షన్ అనేది సరిపోదు అనమాట అండి. సో అసలు ఇది ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనకి UVA అల్ట్రా వైలెట్ ఏ రేస్, బి రేస్ ప్రొటెక్షన్ కోసం ఇది సపోర్ట్ అవుతుందండి. అవుట్డోర్ ట్రావెలింగ్కి యూస్ఫుల్, అంటే బయట ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ట్యానింగ్ తగ్గించడంలో హెల్ప్ అవుతుందండి, అంటే స్కిన్ మీద డల్నెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. సో ఇది వాడితే ఏమవుతుందంటే ఆయిల్ ఫ్రీ ఫీల్ అవ్వచ్చండి. డైలీ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది మనకి 30+ అనేది సూటబుల్ అయిన ప్రోడక్ట్ అండి. సో ఎవరు వాడాలంటే బైక్ రైడింగ్ కానీ, అంటే బైక్ మీద తిరిగే వాళ్ళు, ఫీల్డ్ వర్క్, స్టూడెంట్స్, నెట్వర్క్ మార్కెటర్స్, డైలీ అవుట్డోర్ మీటింగ్ చేసే వాళ్ళకి, తక్కువ ఎండలో ఉన్న వాళ్ళకి 30+ అనేది ఉపయోగపడుతుందండి. సో మన దగ్గర ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి SPF 40+ అండి. ఇది మనకి 685 రూపీస్ ప్రొడక్ట్ అండి. 480 రూపీస్కే మనకి ఇది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే స్ట్రాంగ్ అవుట్డోర్ సన్ ఎక్స్పోజర్, అంటే బయట ఎండలో ఎక్కువగా ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఈ SPF 40+ ఉపయోగపడుతుంది. దీనికన్నా ఎక్కువగా 50+ కూడా ఉంది. సో అది కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో స్ట్రాంగ్ సన్ ప్రొటెక్షన్ సపోర్ట్, అంటే ఎండలో ఎక్కువగా సపోర్ట్ కోసం ఈ 40+ అనేది వాడాలండి. హెవీ సమ్మర్ హీట్లో, అంటే ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువగా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ట్యానింగ్, అంటే మనకి స్కిన్ డల్గా ఉన్నదాన్ని, సన్ బర్న్ రిస్క్, అంటే చర్మం మండిపోవడాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందండి. లాంగ్ అవుట్డోర్ ఎక్స్పోజర్కి బెటర్, అంటే ఎక్కువ ఎండలో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రైనెస్ తగ్గించి మాయిశ్చరైజింగ్ సపోర్ట్ ఉంటుందండి, అంటే స్కిన్ పొడిబారదండి, స్కిన్ పొడిబారకుండా ఉంటుందన్నమాట. సో దానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎవరు వాడాలంటే ఎక్కువసేపు ఎండలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ట్రావెలింగ్ జాబ్స్, బయట పనిచేసే వాళ్ళకి, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, ఫీల్డ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి, సమ్మర్లో టూర్కి వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. అయితే సో ఈ మూడు కంపేర్ చేస్తే మనకి SPF 15 అనేది ప్రొటెక్షన్ అనేది బేసిక్, అంటే తక్కువ లెవెల్లో వాడేదండి. ఇది ఎవరికి వాడతామంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. బయట ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడదు. ట్రావెలింగ్, ట్యానింగ్ ప్రొటెక్షన్,
మురికి వదలడంలో బేసిక్ ఫస్ట్ లెవెల్కే ఉపయోగపడుతుంది. ఫీల్డ్ వర్క్కి యావరేజ్గా ఉంటుంది. టెక్స్చర్ ఇదంటే క్రీమ్ బేస్డ్ అనమాట అండి. సూటబుల్ ఎవరికి వాడాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అదే మనకి 30+ చూసుకుంటే ప్రొటెక్షన్ అనేది మీడియం అనమాట అండి, ఫస్ట్ వన్. సో అదేవిధంగా డైలీ ఇండోర్ యూజ్కి ఇది గుడ్, చాలా మంచిది అనమాట అండి. థర్డ్, అవుట్డోర్ బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం బెటర్ అనమాట అండి. నెక్స్ట్, హెవీ సమ్మర్ హీట్కి కూడా కొంచెం వర్క్ అవుతుందండి. ట్యానింగ్ ప్రొటెక్షన్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట అండి. ఫీల్డ్ వర్క్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. టెక్స్చర్ మనకి లైట్ సన్ స్క్రీన్ అనమాట అండి. సో అదేవిధంగా సూటబుల్ ఫర్ డైలీ అవుట్డోర్ బయట వర్క్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. సో ఇంకొకటి చూసుకుంటే SPF 40. సో SPF 40 అనేది సన్ ప్రొటెక్షన్ అనేది చూడండి, 30 మీడియం అయితే ఈ 40 అనేది స్ట్రాంగ్, చాలా ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా డైలీ ఇండోర్ యూజ్, సో ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా బయట వెళ్ళే వాళ్ళకి కూడా మనకి చాలా బెస్ట్ అనమాట. ద బెస్ట్ ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే 40+ అనమాట అండి. సో అదేవిధంగా హెవీ సమ్మర్ హీట్లో కూడా చాలా ఎక్సలెంట్ అయిన ప్రోడక్ట్ అండి ఇది. నెక్స్ట్, ట్రావెలింగ్ ప్రొటెక్షన్ కూడా మనకి స్ట్రాంగ్, అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండి ఇది. నెక్స్ట్, ఫీల్డ్ వర్క్కి 30 అనేది గుడ్గా పనిచేస్తే ఇది ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట అండి. టెక్స్చర్ మనకి క్రీమ్ బేస్డ్ 30 లైట్ సన్ స్క్రీన్ అయితే ఇది అడ్వాన్స్డ్ సన్ స్క్రీన్ అనమాట అండి. సూటబుల్ ఫర్ 30 అనేది ఇంట్లో, 15 అనేది ఇంట్లో ఉండే వాళ్ళు వాడితే 30 అనేది బయట వర్క్ చేసే వాళ్ళు. ఇదేంటంటే హెవీ అవుట్డోర్ ఎక్స్పోజర్, అంటే బయట ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి 40+ ఉపయోగపడుతుందండి. దీనికన్నా అద్భుతంగా 50+ కూడా మనకి పనిచేస్తుంది లీడర్స్. సో ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే అంబ్రెల్లా ఎగ్జాంపుల్ అండి, అంటే గొడుగు ఎగ్జాంపుల్. చిన్న ఎండ ఉందనుకోండి, మనకి SPF 15 సరిపోతుందండి. మధ్యస్థ ఎండ ఉంటే 30 అండి, గట్టిగా ఎండ ఉంటే 40 అనేది స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుందండి. అంటే చిన్న గొడుగు కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, పెద్ద గొడుగు పెద్దగా ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ ఇదే విధంగా 50, 30, 40 అనేది మనకి వర్క్ చేస్తాయి లీడర్స్. సో నెక్స్ట్, మనకి ఈ సమ్మర్లో వాడే ఇంకొక ప్రోడక్ట్ అన్నది ఏమైనా ఉంది అంటే మన దగ్గర ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉందండి. అది మనకి, సో ప్రోడక్ట్ వచ్చేసరికి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనమాట అండి. ఎజ్యూర్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. సో మనకి ప్రొడక్ట్ కాస్ట్ 350 అండి, MRP, DP అనేది 240 అనేది వస్తుంది అనమాట. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం దీని గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం లీడర్స్. సో వెస్టేజ్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. సో ఇది మనకి స్కిన్ని సాఫ్ట్, స్మూత్, మాయిశ్చరైజర్ ఉంచడానికి ఉపయోగపడే ప్రొడక్ట్ అండి. ఈ 1 minute లీడర్స్. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే స్కిన్ డ్రైనెస్ తగ్గించడంలో సపోర్ట్ అవుతుందండి. సో ఎండాకాలం మనకి AC రూమ్స్, సోప్ యూజ్ వల్ల స్కిన్ డ్రై అవుతుంది అనమాట అండి. ఈ బాడీ లోషన్ ఏం చేస్తుందంటే స్కిన్కి మాయిశ్చరైజర్ సపోర్ట్ ఇస్తుంది అనమాట అండి. అదేవిధంగా స్కిన్ సాఫ్ట్, అదేవిధంగా స్మూత్గా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల రఫ్ స్కిన్ అనేది సాఫ్ట్గా ఫీల్ అవ్వచ్చు అండి. అదేవిధంగా సమ్మర్ అండ్ వింటర్ ప్రొటెక్షన్. సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే చర్మం అనేది డ్రై అవుతుందండి. వింటర్లో ఎక్కువ రఫ్నెస్ వస్తుంది అనమాట. ఇది రాకుండా మనకి హెల్ప్ చేస్తుందండి. అంటే మన హ్యాండ్ అండ్ బాడీ లోషన్ మనకి, అంటే సన్ ప్రొటెక్షన్ అనేది ఫేస్కి ప్రొటెక్ట్ చేస్తే హ్యాండ్కి, బాడీకి మనకి ప్రొటెక్ట్ చేసేది హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అండి. ఇది వాడడం వల్ల డ్రై అవ్వదు అనమాట అండి. అదేవిధంగా హెల్దీ స్కిన్ లుక్, స్కిన్ డల్గా లైఫ్లెస్ కాకుండా ఫ్రెష్ లుక్ మెయింటైన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా హ్యాండ్స్, ఎల్బోస్కి కేర్ అండి. చేతులు, మోచేతులు, కాళ్ళు ఎక్కువ డ్రై అయ్యే ఏరియాస్, వాటిని స్మూత్గా ఉంచడంలో మనకి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉపయోగపడుతుంది. సో ఎందుకు వాడాలంటే మన స్కిన్కి హైడ్రేషన్ అవసరం, ఫేస్కి ఫేస్ క్రీమ్ వాడినట్టే బాడీకి లోషన్ అనేది అవసరం అనమాట. సో సోప్ వాడిన తర్వాత స్కిన్ న్యాచురల్ మాయిశ్చర్ తగ్గిపోవచ్చు అనమాట. అప్పుడు లోషన్, మాయిశ్చరైజర్ మనకి ఈ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. సో వాడకపోతే ఏమవుతుందంటే మనకి స్కిన్ డ్రైగా, రఫ్గా అవుతుందండి. సో ఎస్పెషల్లీ మనకి మోచేతులు కానీ, నీస్, మోకాళ్ళు కానీ, హ్యాండ్స్, అదేవిధంగా లెగ్స్ డ్రైనెస్ ఎక్కువగా అవుతుందండి. అదేవిధంగా ఎప్పుడైతే డ్రై అవుతుందో ఇచ్చింగ్, దురద వస్తుందండి. డ్రై స్కిన్ వల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది మనకు వస్తుంది అనమాట.
సో ఇచ్చింగ్, అదేవిధంగా స్కిన్ డల్గా కనిపిస్తుందండి. మాయిశ్చరైజ్ లేకపోతే స్కిన్ హెల్దీ గ్లో అనేది తగ్గుతుంది అనమాట. క్రాక్స్ రాకపోవచ్చు, చాలా డ్రైనెస్ ఉంటే స్కిన్పై ఏమవుతుందంటే చిన్న క్రాక్స్ అనేది రావచ్చు అనమాట. సో సింపుల్. సో దీనికి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక మొక్క మనం పాతామండి, మొక్కకి నీరు పోయకపోతే ఏమవుతుందంటే ఆకులు డ్రై అవుతాయి అన్నమాట, ఫ్రెష్నెస్ పోతుంది. అలాగే స్కిన్కి మాయిశ్చరైజర్ ఇవ్వకపోతే డ్రైనెస్ తగ్గుతుంది, రఫ్నెస్ ఉంటుందండి, డల్నెస్ అనేది వస్తుంది అనమాట. సో అందువల్ల మనం ప్రతి ఒక్కరూ వాడాలి. ఎప్పుడు వాడాలంటే స్నానం చేసిన తర్వాత అప్లై చేస్తే బెటర్ అండి. హ్యాండ్స్, లెగ్స్, ఎల్బోస్పై జెంటల్గా మసాజ్ చేయాలి. డైలీ యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది లీడర్స్. సో ఈ విధంగా మనం ఈ సమ్మర్లో బయట ఉన్న ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఫేస్ వాష్ వాడాలండి, అదేవిధంగా సన్ ప్రొటెక్షన్ స్కీమ్ వాడాలి, బాడీకి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది వాడాలన్నమాట. సో ఇవి వాడితే మనకి మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది లీడర్స్. సో హోప్ ఈ సెషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి అందరికీ.